హలో హలో, ఎవరు మీరు? భయపడకండి, మీరు భయపడకండి. నేను స్టూడెంట్ నే. నేను చెప్పాడు. అసలు ఎందుకు ల్యాబ్కి వచ్చాను? నీ పేరు? హలో, మై నేమ్ ఇస్ గెలాక్సీ. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్. సరే కానీ ఆ మాస్క్ తీయొచ్చు కదా, ఇంతటి మా ల్యాబ్కి వద్దు 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 ఫ్రెండ్స్, ఏదైనా అడగండి కానీ మాస్క్ మాత్రం తీయమనకండి. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఏడవలేను. నాకు ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకో ప్రశాంతంగా ఏడుస్తాను నేను. అదే మాస్క్ ఉందనుకో నేను ఏడ్చిన ఎవరికి కనిపించదు, సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. అందుకే మాస్క్ పెట్టుకుంటాను. నన్ను మాత్రం ఎప్పుడు కూడా మాస్క్ తీయమని అనకండి, సరేనా? ఫ్రమ్ టుడే వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. మా నాన్నకి సైన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే నా పేరు గెలాక్సీ అని పెట్టారు. ఏం బాగోలేదా? గెలాక్సీ అని పేరు మీకు నచ్చలేదా? పేరు నచ్చకపోతే నాతో ఫ్రెండ్షిప్ చెయ్యరా? మరి మా నాన్న నీకు చదువు రాదు, నువ్వు 5వ క్లాస్ 5 సంవత్సరాలు చదివావు, ఆరో క్లాస్ 6 సంవత్సరాలు చదివావు, నువ్వు పెద్ద అయిపోతున్నావు, నీకు చదువు రావడం లేదు అని అన్నారు. మా నాన్నకి ఫిజికల్ క్వాంటిటీస్ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ నేర్చుకొని వస్తేనే ఇంటికి రా, లేకపోతే ఇంటికి రావద్దు అన్నారు. నాకు నేర్పుతారా ఫిజికల్ క్వాంటిటీస్ అన్నీ కూడా? నీకు వచ్చా? నాకు నేర్పుతారా? నువ్వేం భయపడకు, ఫిజికల్ క్వాంటిటీస్ అన్ని మేము నీకు నేర్పిస్తాం, సరేనా? అలాగే, థ్యాంక్ యూ. కూర్చో, మేము నేర్పిస్తాం. విను, మధ్యలో మాత్రం ఆడక, మాకు చిరాకు జంపదు, సరేనా? సరే సరే. ఈ మాత్రం దానికి మీ నాన్నగారు వద్దన్నారా? మేము చెప్తాం, జాగ్రత్తగా విను, సరేనా? అలాగే. దీని ఎస్ అంటే డిస్టెన్స్, యు అంటే ఇనిషియల్ వెలాసిటీ, వి అంటే వెలాసిటీ, టీ అంటే టైం, ఏ అంటే యాక్సిలరేషన్, ఎం అంటే మాస్, ఎఫ్ అంటే ఫోర్స్, అంటే మొమెంటం, పిఈ అంటే పొటెన్షియల్ ఎనర్జీ, కేఈ అంటే కైనెటిక్ ఎనర్జీ, ఏ అంటే లెంగ్త్, సి అంటే స్పీడ్ ఆఫ్ ది లైట్, డబ్ల్యూ అంటే వర్క్, గ్రోత్ అంటే డెన్సిటీ, లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్, ఐ అంటే ఇంప్లస్, ఈ అంటే ఎనర్జీ, క్యూ అంటే హీట్. అన్ని అర్థమయ్యాయా? అర్థమయ్యా. అంటే అర్థం కాలేదు. ఏంటి అర్థం కాలేదా? మళ్ళీ చెప్పాలా? ఇది నువ్వు చెప్తే నాకు అర్థం కాదు, నన్ను చెప్తేనే అర్థం అవుతుంది. చెప్పైతే ఈసారి జాగ్రత్తగా విను, సరేనా? సరే. ఎస్ అంటే డిస్టెన్స్, వి అంటే వెలాసిటీ, యు అంటే ఇనిషియల్ వెలాసిటీ, టీ అంటే టైం, ఏ అంటే యాక్సిలరేషన్, మాస్, ఎఫ్ అంటే ఫోర్స్, ఓకే, పి అంటే మూమెంటం, ఓకే, పిఈ అంటే పొటెన్షియల్ ఎనర్జీ, కేఈ అంటే కైనెటికల్ ఎనర్జీ, ఏ అంటే ఏరియా, ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ, ఎల్ అంటే లెంగ్త్, సి అంటే స్పీడ్ ఆఫ్ ది లైట్, డబ్ల్యూ అంటే వర్క్, అంటే డెన్సిటీ, లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్, ఈ అంటే ఎనర్జీ, క్యూ అంటే హీట్. ఓకేనా? అర్థమైందా? నందిని, నువ్వు చెప్తే నాకు అర్థం అవ్వలే. నువ్వు చెప్పినా నాకు, తను చెప్తే అర్థం అవుతుంది. నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదా? తను చెప్తే అర్థం అవుతుంది. నువ్వే చెప్పు. నేను చెప్పినప్పుడు అర్థం కాలేదా? మరి ఎందుకు నన్ను చెప్పమన్నారు? మరి తను చెప్తే నాకు అర్థం అవుతుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు. నువ్వు చెప్తావా?
చెప్పినప్పుడు జాగ్రత్తగా వింటావా? ఎస్ అంటే డిస్టెన్స్, డబ్ల్యూ అంటే వర్క్, ఓకే. లాంబ్డా అంటే వేవ్ లెంత్, వి అంటే వెలాసిటీ, ఐ అంటే ఇంప్రెస్, యూ అంటే ఇనిషియల్ వెలాసిటీ, టీ అంటే టైం, టీ అంటే యాక్సలరేషన్, ఎం అంటే మాస్, ఎఫ్ అంటే ఫోర్స్, పి అంటే మొమెంటం, పి అంటే పొటాషియం ఎనర్జీ, కే అంటే కైనెటిక్ ఎనర్జీ, ఏ అంటే ఏరియా, రో అంటే డెన్సిటీ, ఈ అంటే ఎనర్జీ, క్యూ అంటే హీట్, స్పీడ్ ఆఫ్ ద లైట్, ఎల్ అంటే లెంత్. అర్థమైందా? నేను చెప్పినప్పుడు అర్థమైందా? మళ్ళీ ఏంటి డౌట్? తను చెప్తే అర్థమవుతుంది నాకు, తను చెప్పమనండి. మళ్ళీ అయ్యో ఇంకా అర్థం కాలేదా? తను చెప్తే అర్థమవుతుంది. మీ నలుగురు చెప్పింది అర్థం కాలే, నువ్వు చెప్పు, అర్థమవుతుంది. మరెందుకు నన్ను చెప్పమన్నావు? అర్థమైంది, తను చెప్తే అర్థమవుతుంది. నువ్వు చెప్పు. యూ అంటే వర్క్, వి అంటే వెలాసిటీ, ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ, ఎల్ అంటే లెంత్, సి అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్, క్యూ అంటే హీట్, ఈ అంటే ఎనర్జీ, గ్రోత్ అంటే డెన్సిటీ, ఏ అంటే ఏరియా, కే అంటే కైనెటిక్ ఎనర్జీ, పి అంటే మొమెంటం, ఎఫ్ అంటే ఫోర్స్, ఎం అంటే మాస్, ఏ అంటే యాక్సలరేషన్, టీ అంటే టైం, యూ అంటే ఇనిషియల్ వెలాసిటీ, ఐ అంటే ఇంప్లెస్. ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది. అర్థం కాలేదా? అర్థం అయ్యింది.